మీ పేరండి? పద్మ. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. ఏ విధంగా బాగుందంటారు? అంటే అతను చెప్పిన పథకాలన్నీ కూడా ఇచ్చారు, అమలు చేశారు కదా. ఇప్పుడు పెన్షన్లు కూడా ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు దీని వల్ల ఇంటికి రాకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే అతను వస్తే మళ్ళీ మాకు సేఫ్టీగా ఉంటది. మీ ఇంట్లో ఏ సంక్షేమ పథకాలు వచ్చాయండి? అన్ని అతను ఏవే పెట్టారు అన్ని వచ్చాయి. చంద్రబాబు వస్తే ఇంకెక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నారు. గ్యాస్ సిలిండర్ మాకైతే నమ్మకం లేదు. మాకు జగన్ మీద ఎక్కువ నమ్మకం ఉంది. అతను ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారంగా చేశారు. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు జగన్ గెలిస్తేనే మంచిది. జగన్ రావడం వల్ల మాకు ఏ ఇబ్బందికరం కూడా ఏం లేదు, అంతా బానే ఉంది. అతను రావాలనే మేము కోరుకుంటాం. అదేవిధంగా ఇక్కడ వైజాగ్ ఎంపీకి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఝాన్సీ గారా, శ్రీభరత్? ఝాన్సీ గారు గెలిస్తే మంచిది. ఎందుకంటే ఆమె గెలవాలి అంటే ఆవిడ మాకు తెలిసిన వ్యక్తి. ఆవిడ ఏ విధంగా కూడా మాకు అన్ని విధాలు పర్వాలేదు, తెలుసు బాగా. అందుకు మిగతా వాళ్ళ గురించి అంతగా తెలియదు కాబట్టి. అది పేరండి? నా పేరు రమణ. ఏం చేస్తున్నారు? నేను ఆటో చేస్తున్నాను. వాహన మిత్ర వచ్చింది. వాహన మిత్ర వచ్చిందండి. ఎలా ఉంది పరిపాలన జగన్ అన్నది? జగన్ పరిపాలన బాగానే ఉంది. ప్రెసెంట్ మాకు వాహన మిత్ర వచ్చింది, అమ్మ కూడా వచ్చింది. అన్ని రకాలుగా మాకు కరోనా టైంలో కూడా బాగా ఆదుకున్నారు. పరిపాలన వరకు పర్లేదు బాగానే ఉన్నది. గత ప్రభుత్వానికి తేడా గమనించారు? గత ప్రభుత్వానికి అంతే. అప్పుడు ఏంటంటే ఈ పథకాలు ఏమి లేవు కదా. ఆర్థికంగా మాకు ఈ టైంలో ఈ అమ్మ కూడా అనగా ఇవన్నీ ఆటో మిత్ర అనగా ఇవన్నీ బాగానే సహకరించారు కదా. పర్లేదు బాగానే. చంద్రబాబు గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. అవన్నీ ఇప్పుడు వాళ్ళు ప్రకటించుకుంటారు. ఆటోల పరిస్థితి ఏమంటారు? అయ్యో తర్వాత మరి దానికి ఏం చేస్తే మనకు తెలియదు. తెలంగాణలో అలాగే జరుగుతుంది. మేము మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నాము. జగన్ పరిపాలనలో ఆటో వాళ్ళకి కానీ దేనికైనా బాగానే సహకరించారు. మాకు ఈ ఇన్సూరెన్స్ కానీ కట్టుకోవడం కానీ 10,000 సరిపో ఉపయోగపడుతుంది ప్రతి సంవత్సరం కూడా. బాగానే ఉంది. అమ్మఒడి వచ్చింది. ఆర్థికంగా పర్లేదు బాగానే ఉన్నది. మన జగన్ గారి మీద దాడి జరిగింది కదండి, రాయితో దాడి చేశారు. ఎవరో కావాలని చేసి ఉంటారు. ఆయనే కొట్టిస్తున్నారు ఎన్నికలు. అవన్నీ మిగతా వాళ్ళు అవన్నీ ఆరోపణలు ఉంటాయి. అవి ఆయన అంతా మనంతా మనం కొట్టించుకుంటాం ఎవరైనా. గెలవడం కోసం కొట్టించుకున్నారు అంతకుముందు ఎన్నికల్లో. అవన్నీ ప్రతిపక్షంలో అవన్నీ చేసిన కుట్రలో అవన్నీ ఆరోపణలు ఉంటాయి. దానికోసం మనం ఏం చెప్తాం. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ఊర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? మా ఊరు వచ్చిన తర్వాత బాగానే ఉందండి. ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ పెన్షన్ వస్తుంది, ఇంజనీరింగ్ రేషన్ వస్తుంది. తర్వాత మాకు ఆటో వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. వాటర్ సప్లై బాగుంది. కొత్త చేశారు. అదే ఉంది పాత నీట్ గా ప్రతిరోజు వాటర్ సప్లై బాగానే ఉంది. ఇల్లు వచ్చాయండి. ఇల్లు ప్రతి ఒక్కరికి వచ్చేయండి. ఇక్కడ ఎంత ఉంటుంది ఇంటి కాస్ట్, స్థలం కాస్ట్ ఎంత పడుతుంది? స్థలం కాస్ట్ ఉంటుంది, ఏరిని బట్టి ఉంటాయి అవి. ఈ ఊర్లో ఇల్లు ఇచ్చారంటున్నారు కదా, ఎంత ఉంటాయి అంటారు? ఉంటే 4 లక్షలు 5 లక్షలు అని ఉంటాయి. బాగానే ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చాయి. మా వైజాగ్ ఎంపీకి ఎవరు గెలుస్తారు? బొత్స ఝాన్సీయా, శ్రీభరత్ గారు? మొత్తం ఝాన్సీ గారు గెలిస్తే ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది.